రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. నిజానికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల పరంగా చూసుకున్నా, ఎన్నికలు కాకుండా చూసుకున్నా కూడా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సో ప్రస్తుతం ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందంటే, మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మీనాక్షి నటరాజన్ ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. కారణం ఏంటంటే, కేసుల సమాచారం ఆమె దాచిపెట్టేశారు, చెప్పకుండా అందులో మెన్షన్ చేయలేదని చెప్పి బీజేపీ కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసరు తిరస్కరించారు. సో మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం చాలా మందికి తెలిసినటువంటి విషయమే. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా కూడా ఆమె పనిచేస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీకి మరొక షాక్ తగిలినట్టయింది. దీంతో పాటు తాజాగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో ఇండి కూటమి పార్టీల భేటీ జరిగింది. దీనికి టీఎంసీ నుంచి మమతా బెనర్జీ హాజరయ్యారు. బట్ అదే రోజున, ఏ రోజైతే హాజరయ్యారో అదే రోజున 20 మంది ఎంపీలు అటు ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం ఇండి కూటమి పార్టీ నేతలు వంతైంది. ఎవరు ఊహించరా ఇంతమంది ఎంపీలు ఒకేసారి ఎన్డీఏకి మద్దతు తెలపడం ఏంటి? రాత్రికి రాత్రే మొత్తం పరిస్థితి అంతా తారుమారైపోయింది. దీనికి తోడు డిఎంకే దూరమైంది, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూరమైంది. ఇక మిగిలినటువంటి పార్టీలు కూడా, టీఎంసీ కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆమె సొంతలను చక్కదిద్దుకోవడానికి ఈ రోజున పార్టీ నేతలందరూ కూడా చేజారిపోతున్నారు. కాబట్టి ఇండి కూటమిలో కొనసాగేటువంటి ఉద్దేశం బహుశా మమతా బెనర్జీకి ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మొత్తం మీద గడిచిన సంవత్సరంన్నర కాలంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలన్నింటినీ కూడా చూస్తే, ఒక్క కేరళ రాష్ట్రం మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు హర్యానా కానివ్వండి, హర్యానా నుంచి మొదలు పెట్టుకుంటే మహారాష్ట్ర కానివ్వండి, బీహార్లో మరీ దారుణమైనటువంటి పరిస్థితి, వెస్ట్ బెంగాల్లో ఇంకా ఎక్కడో మూలన పడిపోయినటువంటి పరిస్థితి, అస్సాంలో అదే పరిస్థితి, ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా పెద్దగా హోప్స్ ఎక్కడ కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీకి. దీనికి తోడు నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇంకా ఎన్ని పరాజయాలు చూడాలి, ఎన్ని ఓటములు చూడాలని చెప్పి పార్టీలో ఇంటర్నల్గానే కూడా డిస్సెంట్ వినబడుతోంది, అసంతృప్తి స్వరం వినబడుతోంది. సో ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రాజ్యసభ ఈ నామినేషన్ తిరస్కరించడం మరొక ఎదురుదెబ్బలాగానే మనం భావించాలి.